మేము తెలంగాణ నుంచి సిద్దిపేట జిల్లా మాది. సిద్దిపేట జిల్లా నుండి తిరుపతికి వెళ్ళేసి తిరుపతి నుంచి కంచికి వచ్చినాము. కంచికి మా ఫ్యామిలీ మొత్తము ఒక 10 మంది దాకా వచ్చినాము. 10 మంది వచ్చినాము. ఇక్కడ వచ్చినాక కొంచెం ఇబ్బంది రావడం వల్ల ఇక్కడ మాకు లేట్గా తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ఫ్రీ హిందూ భక్తులకు ఈ ఫ్రీ అని చెప్పేసి ఒక వసతి గృహం ఏర్పాటు చేయడం జరిగింది ఒక స్వామివారు. దాంట్లో మీరు కంచికి వస్తే మీరు అతన్ని సంప్రదిస్తే వితౌట్ మనీ డబ్బులు ఏం లేకుండా అన్నంతో 3 రోజుల పాటు 4 రోజుల పాటు ఫ్రీగా ఇక్కడ వసతి మనం పొందవచ్చు. ఓన్లీ హిందూ ధర్మాన్ని రక్షించడానికి ఒక స్వామివారు అతను తీసుకున్న నిర్ణయం ఇది. కావున మీరు కంచికి వచ్చినప్పుడు ఈ నెంబర్కి ఇప్పుడు మీకు వచ్చే నెంబర్లకు ఇప్పుడు ఫోన్ చేసి మీరు రావచ్చు. వితౌట్ డబ్బులు ఆశించడం లేదు వీళ్ళు. ఇక్కడ రైస్ కూడా మీకు తిండి భోజనం పాటు గ్యాస్ అట్లాంటి చిన్న చిన్న ఐటమ్లు కూడా వాళ్ళే సర్దుబాటు చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్.